హాయ్, దిస్ ఈజ్ రవి. ఏపీ సీఎం జగన్పై జరిగిన రాయి దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ ఒకరినొకరు విమర్శలు చేసుకుంటే పోలీసులు మాత్రం సీరియస్గా దృష్టి పెట్టారు. అసలు ఈ రాయి దాడి చేసింది ఎవరు, ఆ టైంలో ఎవరున్నారు, ఎక్కడున్నారు? సో పోలీసుల దర్యాప్తు దాదాపుగా ఒక కొలికి వచ్చినట్టు ఒక వ్యక్తిని కొంతమంది అదుపులో తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆ అదుపులో తీసుకున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళ మీద పోలీసులకు అనుమానం ఎందుకు వచ్చింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు మనతో ఉన్నారు. లత గారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. సీఎం జగన్పై దాడి జరిగింది కదా, ఆ జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళ దర్యాప్తు కొంచెం వేగవంతం చేశారు, కొంతమంది కూడా అదుపులో తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది ఎవరి పని ఉంటుంది, ఎందుకు చేశారు, దీని వెనకాల మోటివ్ ఏంటి మేడం? అంటే మనం అక్కడ జరిగిన విషయాలు పరిశీలిస్తే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన చాలా ఉంది. ఏంటంటే కరెంట్ ఎందుకు లేదు ఆ టైం, అంటే సీఎం పర్యటిస్తున్న చోట కరెంట్ ఎలా పోద్ది? సో కరెంటు పోవటం అనేది అసలు నమ్మదగ్గ విషయంగా లేదు. అక్కడ ఎవరు చేశారు, ఎందుకు కరెంట్ ఆఫ్ చేశారు? సో ఇంకొకటి, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన రాయితో కొట్టారు అని అంటున్నారు. అట్లా ఎన్ని రాళ్ళు వచ్చాయి? వాళ్ళు చూపెట్టింది ఒక రాయి చూపెట్టారు. సో అక్కడ ఇద్దరికి దెబ్బ తగిలింది, కేవలం వాళ్ళిద్దరికి మాత్రం తెలియదు, ఇంకెవరికి తగలేదు. ఇద్దరికి దెబ్బ తగిలింది, రాయి ఒకటి కనపెడుతుంది. అంటే ఒక్క రాయితో ఇద్దరికి దెబ్బ తగులుతుందా? తగిలే అవకాశమే లేదు. ఏంటి, రాయితో ఒకళ్ళ దెబ్బ తగిలి మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తుందా రాయి? బుల్లెట్ కూడా వెళ్ళదు. సో ఇంక రాయి ఎక్కడ వెళ్తుంది? అలాంటప్పుడు ఒక రాయి ఇద్దరికి దెబ్బలు తగిలే ఛాన్స్ కూడా లేదు. ఇంకోటి, గజమాల వేస్తున్నప్పుడు ఆ విజువల్స్ కూడా చూసాం. ఆ గజమాల వేస్తున్నప్పుడు దాన్ని అట్లా సైడ్కి తీసేటప్పుడు ఆయన ఇట్లా చెయ్యి కన్నుకు పెట్టుకోవటం కనపడింది. సో అంటే ఆ గజమాల ఏమైనా గీసుకుందా? సో ఆ గజమాలలో ఉన్న పుల్లలు అలాంటివి ఉంటాయి కాబట్టి దాని కొమ్మలు కానివ్వండి, పుల్ల అట్లాంటిది ఏదైనా గీక్కుందేమో. ఎందుకంటే ఒక రాయి పెట్టి కొట్టినప్పుడు దాని తీవ్రత అంటే ఒక చిన్న హోల్ లాంటిది పడుతుంది, అంటే రాయిని బట్టి సైజుని బట్టి ఉంటుంది. అక్కడైతే ఒక కీసుకుపోయినట్టు ఒక అట్లా కనపడుతుంది, స్కార్ లాగా కనపడుతుంది. సో ఎక్కడ ఒక హోల్ కానివ్వండి అలాంటిది ఎక్కడా కూడా కనపడడం లేదు. సరే, ఒకవేళ అది కూడా పడలేదు అంటే రాయి పడక దెబ్బ బయట కనపడకపోయినా కూడా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. కొన్ని రాళ్ళు కొట్టిన వెంటనే, అంటే చిన్న రాయే కాబట్టి స్వెల్లింగ్ రావాలి, అది లేదు. ఒక గీరుకుపోయినట్టు ఉంది. అంటే ఒక రాయి ఇద్దరికి దెబ్బ తగిలింది, ఇంత దూరం గీరుకుపోయిందంటే ఆ సైజు రాయి ఎలా ఉండాలి, ఎంత దూరం నుంచి ఎంత తీవ్రంగా విసిరి ఉండాలి? ఇవన్నీ చూస్తా అంటే ఒక రాయి ఇద్దరికి తగిలేది ఇంపాసిబుల్. ఎక్కడా ఇప్పటి వరకు తగలలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డికి ఎందుకు తగులుతుందో తెలియట్లేదు. ఇంకొకటి, కరెంటు ఆఫ్ అవ్వటం ఒకటి. ఇంకొకటి, ఆయన ఎందుకు బస్సులోకి వెళ్ళలేదు? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బస్సులోకి వెళ్ళాలి కదా. అంటే నెక్స్ట్ ఇంకెంత తీవ్రతగా ఉంటుందో పరిస్థితి, సో ఇంకెంతమంది రాళ్ళు వేసేస్తారో అనే భయం అనేది అయితే ఉంటుంది. మనిషి ప్రాణం ఇంపార్టెంట్. అయినా అక్కడ సెక్యూరిటీ ఎందుకు లేరు? ఎన్ఎస్జీ వాళ్ళు ఏమయ్యారు? సో ఆయన జెడ్ కేటగిరీ మనిషే కదా, వాళ్ళు ఎందుకు అక్కడ మిస్ అయ్యారు? వాళ్ళు ఎందుకు అక్కడ ఉండలేదు ఆ టైంలో? పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది కదా. సో వాళ్ళు ఎవరు కూడా కనపడలేదు. అంటే మనం గతంలో చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఇన్సిడెంట్ సేమ్ మనం రాళ్లతో దాడి జరిగింది. అంటే ఇక్కడ సింగిల్ రాయి, చిన్న రాయి చెప్తున్నా, అక్కడ అట్లా కాదు, పెద్ద రాళ్లతోనే. సో బంచ్ ఆఫ్ పీపుల్ అక్కడ రాళ్ల దాడి జరిగినప్పుడు అక్కడ ఎన్ఎస్జీ వాళ్ళు ఉండి బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేసి ఆయనకి సేవ్ చేశారు. వాళ్ళకి తలలు కూడా పగిలాయి, రక్తం అట్లా కారింది. సో వాళ్ళ పరిస్థితిని మనం చూసాం అక్కడ. సో ఇక్కడ మటుకు అంత సీన్ రివర్స్ అనమాట. ఇక్కడ ఎవరు సెక్యూరిటీ లేరు, ఇక్కడ ఎందుకు జరిగిందో తెలియట్లేదు, అక్కడ పర్సన్ ఎవరో తెలియట్లేదు. ఇవన్నీ కూడా చూస్తుంటే మనకంతా ఒక నాటకీయంగానే కనపడుతుంది. సరే, ఆడ నుంచి ఆయన బస్సులో ఎక్కడ దిగలేదు, మళ్ళీ చేయుప్తా మళ్ళీ పర్యటన స్టార్ట్ చేశాడు. తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే జనానికి కనపడిన దీనికి దానికి కుట్లు పడే అంత ఇది లేదు అక్కడ, కానీ 3 కుట్లు పడ్డాయంట. విచిత్రం ఏంటో, అంటే ఎప్పుడు కోడి కత్తిది కాదు, చిన్నది గుచ్చుకున్న దానికి గీరి గోకి సెంటీమీటర్లు కొలిసారు కదా, సేమ్ ఇదేలాగా కూడా ఇక్కడ కూడా ఏమైంది, దీన్ని కూడా 3 కుట్లు చేశారు. అంటే బ్లడ్ కూడా కనపడలేదు మనకు. సో బ్లడ్ కనపడని దానికి కుట్లు వేసారనంటే ఆ డాక్టర్స్ ఎవరో కూడా తెలియట్లేదు. అంతా అంటే అందరికీ ఇట్లాగే కుట్లు వేసేస్తారా ఏంటో కూడా నాకు తెలియట్లేదు, కానీ ఆశ్చర్యంగా ఉంది. ఈయన విషయానికి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇంకెవరు ప్రాణాలు కాదు, అపోజిషన్ లీడర్లవి. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నిసార్లు అటాకులు జరిగాయి? ఆయనకి అసలు పర్మిషన్ ఇవ్వకుండా అర్ధరాత్రి
9, 10 ఆ టైంలో కూడా ఆయన 8 కిలోమీటర్లు కూడా నడిచారే. మీరు పర్మిషన్ ఇవ్వకుండా, వెహికల్ని వెళ్ళనివ్వకుండా ఉంటే ఆయన Z+లో ఉన్న కేటగిరీలో ఉన్న ఆయన ఆ రోజు కూడా ఆయన నడిచారు. ఇలాంటి డ్రామాలు చేయాలంటే ఎన్నో చేసి ఉండొచ్చు. ఇలాంటి డ్రామాలు చేయాలంటే ఏ రోజు కూడా అట్లా పిచ్చి డ్రామాలు చేయలేదే. సో ఎలక్షన్ బిఫోరు ప్రతిసారి కూడా ఈ కోడికత్తి డ్రామా ఏంటో, మళ్ళీ బాబాయిని వాళ్ళంతటా వాళ్ళే చంపుకోవటం ఏంటో, అంటే చంపాలి అంటే అనేదానికి ఒక ఉద్దేశం ఎట్లా ఉంటుంది అంటే, ఒక చిన్న గులకరాయి వేస్తే చచ్చిపోతాడా మనిషి? అలా చచ్చిపోయేటట్టుంటే సాక్షి వాళ్ళు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు మ్యాటరు. సో ఇన్సిడెంట్ జరిగినాక ఫ్రంట్ పేజీకి ఆల్రెడీ చేసి పెట్టుకున్నారు. ఇన్సిడెంట్ జరగకముందే ప్రిపేర్డ్ ఇదన్నీ. సరే అవన్నీ చేసినప్పుడు వీళ్ళకి ఇన్సిడెంట్ జరుగుతుంది అనేది వీళ్ళకి ముందే తెలుసు కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఒక చిన్న రాయితో ఆయన మీద హత్య ప్రయత్నం చేసేసారంట. ఆయన చంపేయాలనుకున్నారంట. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రాణం అంటే వీళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గొడ్డలతో ఎన్ని ఏట్లు నరికితే కానీ ఆయన్ని వివేకానంద రెడ్డి గారిని చంపారో అది వాళ్ళకి తెలుసు కదా. పక్కన అవినాష్ గారిని అడిగినా చెప్తాడు కదా ఎన్ని పోట్లు వేస్తే చస్తారనేది. చిన్న గులకరాయితోనే భారతీ గారు అది ముందు ఆయన దగ్గరే డీటెయిల్స్ తీసుకుంటే తర్వాత ఆవిడ సొంత మీడియా ఉంది కదా అని ఏదైనా హెడ్లైన్స్ పెట్టి రాసేసేయచ్చు. కానీ అది కాదు కదా, ప్రజలకు తెలియదా అమాయకుల. అంటే మీరు ప్రతిసారి ఏదో ఒకటి మీ స్టంట్లు అంతా ఏంటంటే, ఒకసారి కోడికత్తి మీ అవసరం కోసం మీ కుటుంబ సభ్యుల్ని చంపుకోవటం, మళ్ళీ సింపతి క్రియేట్ చేసుకోవటం, అవతల వాళ్ళ మీద నెట్టడం. అంటే చంద్రబాబు నాయుడు గారిని చేసినప్పుడు రాళ్లతో దాడి జరిగినప్పుడు ఆ రోజు ఏమీ చెప్పలేదే. ఆ రోజు అంటే ఆయన మీద ఒరిజినల్గా జరిగింది. ఆ రోజు అందరూ చూసాం, ఓపెన్గా టీవీల్లో కనపడింది. ఆ ఎన్ఎస్జీ వాళ్ళకు కూడా మొత్తం రక్తంతో సహా తలలు పగిలే, రక్తం అట్లా కారటం చూసాం, అట్లా బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేసి పెట్టుకోవటం చూసాం. ఇవన్నీ మనం చూసాం కదా లైవ్లో. అలాంటివి కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఎవరికి సింపతి క్రియేట్ అవ్వాలని నారా చంద్రబాబు నాయుడు కూర్చొని ఇచ్చేయలేదే. కుటుంబం సభ్యులే కానీ వాళ్ళే కానీ ఎక్కడ కూడా పేపర్లలో ఇచ్చేయలేదే. కానీ రియల్గా జరిగిన చోట ఎవరు పట్టించుకోనట్టు యాక్ట్ చేశాడు. ఒక సీఎంగా ఉండి ఆ రోజు ఎవరికి ఇది లేదు. ఈయన అపోజిషన్లో ఉన్నా ఈయనకే జరుగుతుంది, ఆయన సీఎంగా ఉన్న ఆయనకి రక్తంతో సహా తలలు పగిలే, రక్తం అట్లా కారటం చూసాం, అట్లా బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేసి పెట్టుకోవటం చూసాం. ఇవన్నీ మనం చూసాం కదా లైవ్లో. అలాంటివి కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఎవరికి సింపతి క్రియేట్ అవ్వాలని నారా చంద్రబాబు నాయుడు కూర్చొని ఇచ్చేయలేదే. కుటుంబం సభ్యులే కానీ వాళ్ళే కానీ ఎక్కడ కూడా పేపర్లలో ఇచ్చేయలేదే. కానీ రియల్గా జరిగిన చోట ఎవరు పట్టించుకోనట్టు యాక్ట్ చేశాడు. ఒక సీఎంగా ఉండి ఆ రోజు ఎవరికి ఇది లేదు. ఈయన అపోజిషన్లో ఉన్నా ఈయనకే జరుగుతుంది, ఆయన సీఎంగా ఉన్న ఆయనకే జరుగుతుంది. ఆయన సీఎంగా ఉన్న ఆయనకే భద్రత లేదు. ఆయన చిన్నాయన్ని చంపుకుంటారు. చంపినా కూడా ఆయన ఇప్పటివరకు 5 ఏళ్ళుగా ఆయన ఏమీ తీసుకోలేదు దాని గురించి ఇంతవరకు. అంటే ఎవరైతే హంతకులో వాళ్ళని కాపాడుకుంటూనే వస్తుంటాడు. తర్వాత ఈయన మీదే దాడి జరుగుతుంది. ఈయన కోరి తెచ్చుకున్న డీజీపీయే కదా. సో ఆయన వైఫల్యాలు ఏంటి కనపడడం లేదా? ఇవన్నీ చూస్తుంటే మనకు పక్కాగా వీళ్ళంతా స్కెచ్ వేసి వీళ్ళు ఇవన్నీ చేస్తే ఎలక్షన్ బిఫోర్ ఒక సింపతి క్రియేట్ చేసుకోవటం కోసం చేసింది. ఇది పక్కా ప్లాన్డ్గా చేశారనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఓకే మేడం, ఓకే. సో రాయిదాడి ఎవరు చేసినా అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. అయితే ఈ విషయంలో మాత్రం టీడీపీ వైసీపీ మధ్య రాద్ధాంతం మాత్రం మరింత ముదురుతుంది. సో రాబోయే రోజుల్లో పోలీసులు త్వరగా ఈ దాడిని వెనక ఉన్న వ్యక్తుల్ని పట్టుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.